డైనింగ్ టేబుల్ పోవాలన్నా జెబ్రా క్రాసింగ్ దాటి పోవాలి. ఈడ బట్టలు ఇప్పుకొని తిరగొచ్చు అయితే. కాదు సారీ టవల్ కట్టుకొని తిరగొచ్చు అయితే. 8 కోట్ల ఇల్లు చూసేటప్పుడు మా అమ్మ చాలా ఫార్మ్ అప్ వర్డ్ యూజ్ చేయాలన్నమాట. కానీ ఇక్కడ చీరాట ఆడొచ్చురా మంచిగా. అరే ఏం మాట్లాడుతున్నారా, అది ఆ డైనింగ్ టేబుల్ రా, చీరాట ఆడుతుంటే రాడా. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. సో ఈరోజు ఏం చేయబోతున్నాం? మన హైదరాబాద్ ని వన్ ఆఫ్ ద లగ్జరియస్ అపార్ట్మెంట్ ని చూడబోతున్నాం, అంటే దానికి క్రియేట్ కాబోతున్నాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఇప్పుడు మన సాయి గాని ఇల్లు ఎట్లుంటుందో చూడబోతున్నాం. సో గైస్, ఇప్పుడు మనం మన సాయి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నా అనమాట. సో ఆల్రెడీ మన సాయి మనుషులు ఉన్నారు అక్కడ వ్లాగ్ చేయడానికి. ఫ్యూచర్ లో సాయి గారు యూట్యూబ్ తో వచ్చిన పైసలు కూడా పెట్టుకుని అట్లా ఫ్లాట్ కొన్నాడు అక్కడ. యూట్యూబ్ పైసలతోటి. నైస్. ఆ ఫ్లాట్ రేట్ ఎంత అనుకుంటున్నావు నువ్వు? అక్షరాల 8 కోట్లు పెట్టి కొన్నాడు మనోడు. ఏం మాట్లాడుతున్నావురా? వావ్. వెనకాల కట్టెలు మార్చడానికి యూట్యూబ్ లో నుంచి పైసలు వస్తలేవురా అంటే ఫ్లాట్ లో అంట 8 కోట్ల. లాస్ట్ మంత్ యూట్యూబ్ షేర్ ఎంత వచ్చిందిరా? ఎందుకు? అది అవన్నీ అడుగుదామా? మీకు అందరికి ఇప్పుడే ఒకటి చెప్తున్నా స్టార్టింగ్ లోనే, ఇది జస్ట్ డెమో. మా ఫ్లాట్ కొనికి పోతే మాకు చూపిస్తాడు, మీ అపార్ట్మెంట్ ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు మీ ఫ్లాట్ ని అని చెప్పి అంటారు చూడు. అలా డెమోకి చూపించే ఫ్లాట్ అనమాట. ఓహో, ఓకే ఓకే. ఇది 8 కోట్లకి జస్ట్ ఫ్లాట్ కి, దాని తర్వాత దానికి మళ్ళీ ఇదంతా ఎక్కువనే. ఆహా, అయితే 80 కోట్లు అది. అది సో ఇప్పుడు మనం 8 కోట్ల ఫ్లాట్ ఎట్లుందో గృహప్రవేశం చేద్దామా? It looks so good. I mean, not like this from the camera. When line చూడు, it looks nice. చూడరా సాయి, అసలు ఏందిరా మొత్తం సెటప్ అంతా మంచిగా కూర్చున్నాడా. ఇల్లంతా బాగుంది, కానీ అది ఏంద్రా కింద వేయాల్సిన బండలు సైడ్కి వేసినట్ట. అరే అరే, ఇప్పుడు కిందేసే బండలు కిందనే వేస్తే అది నార్మల్ అవుతుంది. అది సైడ్ గోడలు లేకపోయినా పైన గోడల మీద వేస్తే అప్పుడు 8 కోట్లు అవుతుంది అది. అదే కదా. చిటికెళ్ళ అయితే ఇప్పుడు చిట్కలు చిట్కలు. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. Nice. That is the effect of lighting. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ లైటింగ్. అక్కడ మా సాయి కూడా అదంతా రిమ్ లైట్ ఎఫెక్ట్ అనమాట. ముసిపోకండి. అయ్యా, So this is the living room. Yeah, so this is like a in formal living area. So ఎవరైతే గెస్ట్ వస్తారో you can sit them. ఫార్మల్ లివింగ్ ఏరియా ఏంది? ఫార్మల్ చేసుకునే కూర్చోవాలి అక్కడ. మనలాగా టీ షర్ట్ షార్ట్ వేసుకొని కూర్చోలేము. ఓకే, టవల్ మీద తిరగొద్దు. లేదు. దాని కూడా సపరేట్ ఏరియా ఉంటది. ఇప్పుడు ఇది ఫార్మల్ ఏరియా అన్నమాట. షార్ట్స్ టీ షర్ట్స్ వేసుకొని కూర్చున్న ఏరియా ఇంకోటి ఉంటది. Yes. టవల్ వేసుకొని కూర్చున్న ఏరియా ఇంకోటి ఉంటది. 8 కోట్లు అంటే మరి ఆ మాత్రం ఉండాలి కదా. మినిమం 80 వేరియేషన్లు ఉంటాయి. So massive. Yeah. Everything looks so huge. ఈ రూమ్ కన్నా పెద్ద పెద్ద బాల్కనీలు ఉన్న ఇల్లులు కూడా ఉన్నాయి. అంటే హ్యూజ్ అంటే ఓకే ఉంది, కానీ మన శివాని మేడం వాళ్ళ బాల్కనీ ఇంకా పెద్ద ఉంటది. అది వేరే Yes. అది అంత బాగుంది అబ్బాయి. నాకు ఆ కింద మండలేసే టైల్స్ తీసుకుపోయి గోడ మీద వేసిరీడు. ఎవడరా డిజైన్ చేసింది అసలు? నీకు ఫ్యాషన్ సెన్స్ లేదండి, టేస్ట్ లేదు. అది ఇప్పుడు ట్రెండ్ అదే. ఇప్పుడు అట్లా అన్నం అనుకో, కింద వేసే టైల్స్ పైన ఎందుకు వేసిర్రా అని. ఈడెవడో ఊరో లెక్కున్నాడు, ఫ్యాషన్ సెన్స్ లేదురా మీకు అని అంటారు. ఈ లెక్క దోస్ ఆర్ డిజైన్డ్ బై మనీష్ మల్హోత్రా అంటారు. తీసుకొచ్చేది కర్మాన్ ఘాట్ రోడ్ నుంచి. దిస్ ఇస్ ఇంపార్టెన్స్ ఫ్రమ్ జైపూర్ అండి. లగ్జరీ స్టైల్స్ అండి. జైపూర్ కాదు, జర్మనీ. అప్పట్లో మట్టి గోడలు ఉంటుండే, చూసినావా? అవి పెట్టినా మస్తు ఉంటది అంటారు. సూపర్ డిజైన్ అంటారు. లెఫ్ట్ సైడ్ కి ఆల్రెడీ అట్లనే అని చూడదు. కొంచెము రీజనల్ టచ్ ఇచ్చినామంటారు అంతే. But actually, the sofas are nice. The only problem Light with white చూసినావా? color sofas is అదే కదా. విరిపోయిన గుడ్డు పీసులు పెట్టినట్టుంది. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా,
ఒరే నువ్వేదో మంచి aesthetic ఏదని చెప్తావేమో అనుకున్నారా, నువ్వేదిరా ఇరిగిపోయకుండా అంటావు. అరే ఎక్షెల్స్ అని రా, ఎక్షెల్స్ అని, బ్రోకెన్ Eggshells. ఎక్షెల్స్ అని. బ్రోకెన్ ఎక్షెల్స్ రా. వాళ్ళు ఇన్స్పైర్ అయ్యింది దాని నుంచి కదరా, బ్రోకెన్ ఎక్షెల్స్ నుండి. అంటే వాడికి చెప్పిర్రా ఏంటి కొత్త డిజైన్ కావాలంటే వాడు పొద్దున్న బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటాడు అనమాట. గుర్తొచ్చింది అప్పుడు అప్పుడు. ఇదేదో బాగుంది ఇట్లా పెట్టేద్దాము. దేని నుంచి అయినా ఇన్స్పైర్ అవ్వచ్చు, ఏముంది. Yes. పీసులు Section, let's say the second part of the hall. ఇది Glass- ఏందిరా glass అంటే equipments. ఇరిగిపోయిన కబోర్డా ఇది? అంటే సామ్సామ్ ఉంది కదరా మొత్తం ఇట్లా అది కూడా పైన. ఒకటి అబ్జర్వేషన్, నువ్వు అన్ని ఇర్రెగ్యులర్ షేప్ లోనే మొత్తం. అదే కదా Rows అన్ని. అది డిజైనా ఇప్పుడు? ఎస్. ఇర్రెగ్యులర్ డిజైన్ అది. ఇప్పుడు మంచి మ్యూజిక్ కొట్టినప్పుడు ఏమంటారు, అరే ఏం తాగి కొట్టిండ్రా మ్యూజిక్ డైరెక్టర్, ఇంత మంచి కొట్టిండు అంటారు చూసినా. అట్లా ఏం తాగి చేసిండ్రా కార్పెంటర్. మరి అంటే ఎంతో వుడ్ వర్క్ నడుస్తుంటది కదరా, ఇక మిగిలిపోయిన దాంతో ఏదో ఒక ఫినిషింగ్ టచ్ ఇద్దామని ఇచ్చినట్టు. ఎస్. అటు వెళ్దాం. Yeah. అటు చాలా వెళ్ళారు ఇంకా. ఆల్ దిస్ వి డోంట్ గెట్ వన్స్ అగైన్. కనీసం ఆ పియానో అన్న గిఫ్ట్ ఇవ్వండి రా, 8 కోట్లు పెట్టి కొన్నా. అంత అవన్నీ ఇయ్యరమ్మా అట్లా. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, దొంగలు ఇవన్నీ ముందే ఇరికిచ్చేస్తారు. సామాన్లు ఏమైనా కావాలంటే మాకు చెప్పండి సార్, మనది షాప్ ఉంది అంటారు. యాస్టిజ్ ఉంటది, పంపించేస్తారు. ఇది వ్యాపారం. ఇది అలా ఫొటోస్ పెట్టుకోవాలా మనము? చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదరా, అమ్మమ్మ తాత ఆడబిడ్డని కాదు. లేదు లేదు. అచ్చా, వాళ్ళని చూసుకుంటే మ్యూజిక్ ప్లే చేయాలా? సాడ్ మ్యూజిక్ సాయిగా ప్లే చేస్తాడు, తాతయ్య తాతయ్య ఓ. అది కాదు, ఇది ఉంటుంది చూడు, తాత వచ్చాడే అదరగొట్టి వెళ్ళాడు. తాత వల్లనే ఇంకా అద్దరు కొడుతున్నాం ఈడ. సెకండ్ పార్ట్ ఆఫ్ ది హాల్. ఐ డోంట్ నో. సెకండ్ పార్ట్ ఆఫ్ ది హాల్ బిగ్ అరే. బాస్ ఇల్లుకి వచ్చినట్టుంది ఇంద్ర సడన్ గా. ఇంత ఉంది దాన్ని హాల్ చిన్న ఉంది అని చెప్పి. ఆహా, మరి ఇది casual శ్రీవాణి గారి hall ఇంట్లోనే మనము 2 చూసినాము. అదేంటది, లాడ్జా ఇది అన్నారు చూడరు వాళ్ళు. లాంజ్ లాడ్జ్ ఏంది? లాడ్జ్ లాంచ్. అలా అంకుల్ అంటాడు లాడ్జ్ అది ఇది అని, అందుకని కన్ఫ్యూజ్ అయ్యాడు. లాంజ్ పెద్ద హాల్ చిన్న హాల్ అని చెప్పి వాళ్ళ ఇంట్లోనే చూసినాం. మరి ఇది 8 కోట్లు అన్నప్పుడు ఎన్ని హాల్స్ ఉంటాయో? 8 హాల్ అని ఉండాలి మినిమం. టెక్నికల్ టర్మ్స్ చెప్పు, దీని ఏమంటారు? So actually, this is a formal living area. So where the family get together, they living. ఇందాకనే ఫార్మల్ అయిపోయింది. ఇందాక ఫార్ములా అన్నాడు. అది వచ్చే గెస్ట్లకి, ఇది ఫ్యామిలీ వాళ్ళకి. ఫ్యామిలీ వాళ్ళకి. Okay, informal living area. That one, the first one which you've seen, is the formal living area. This is the informal living area. ఓకే ఓకే. ఫార్మలా? ఫస్ట్ ఫార్మల్, ఇది ఇన్ఫార్మల్. ఈడ బట్టలు ఇప్పుకొని తిరగొచ్చు అయితే. కాదు, సారీ సార్, టవల్ కట్టుకొని తిరగొచ్చు అయితే. షార్ట్స్ వేసుకొని తిరగాలి. ఇక్కడ ఏదైనా చేయొచ్చు ఏ ఇన్ఫార్మల్ గా. అంటే మనం సోఫాల మీద కూర్చొని Yeah, తినొచ్చు. where you do all the informal stuff. Like కాల్ పైన పెట్టుకొని నేను అదే కూర్చోచ్చు ఇక్కడ. చెప్పినా అక్కడ కదా. కాల్ కింద. 8 కోట్ల ఇల్లు చూసేటప్పుడు మా అమ్మ చాలా ఫార్మల్ వర్డ్స్ యూజ్ చేయాలన్నమాట. నువ్వు అలా నేను తెలుగులో చెప్పినా, ఆయన ఇంగ్లీష్ లో చెప్పాడు అంతే. ఆ టేబుల్ మీద ఏంది అది? సగం అది- కాలిపోయిన కుండలాగా ఉంది. లైట్ పెడతారు రా, అది లైట్ రా అది. That doesn't go out of my head for some days. కదా, అట్లా నువ్వు ఒకటి చెప్తా అబ్జర్వ్ అన్నప్పుడు- చేసినావా? డైనింగ్ టేబుల్ పోవాలన్నా జెబ్రా క్రాసింగ్ దాటి పోవాలి. ట్రాఫిక్ ఉంటది ఆడ కూడా. కానీ ఇక్కడ చీర ఆట ఆడొచ్చురా మంచిగా. ఇంటెలిజెంట్ ఫెలో. అరే ఏం మాట్లాడుతున్నారా? అది ఆ డైనింగ్ టేబుల్ రా, చీరాట ఆడుతూ ఉంటుంది రాడా. మ్యూజికల్ చీర అన్నికనే బాగుంటది. చీర అందుకనే బాగుంది. Balcony is the most important thing because one problem I have, I've told this before also. ఇప్పుడు చూద్దాం, మా ఇప్పుడు చూసిన బాల్కనీలు పెద్ద ఉన్నాయా లేకపోతే ఈ 8 కోట్ల యూనిట్ బాల్కనీ పెద్ద ఉందా? Huge. I mean, ఇక్కడ ఒక రూమ్ వేసుకోవచ్చు తెలుసా? This That's a itself. connecting balcony which connects. Oh, all the connecting balcony ఇంకా. Connecting I mean, this balcony. itself looks like maybe 12 by 15. అది హాల్ కి కరెక్ట్ అవుతుంది. ఊరిని. కరెక్ట్. బానే ఉంది, అంటే బార్ పెట్టుకోవచ్చు మంచిగా. అనుకున్నా చూడగానే సాయిగాడు ఇంకా చెప్తలేడేంది, ఇంకా రావట్లేదు అనుకున్నా. దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నేను తెలిసిన వాళ్ళు ఉన్న రూమ్ కి ఈ బాల్కనీ అంత ఉండే కదరా, అది ఇంకా పెద్ద ఉండలే. దీనికన్నా చిన్న ఉంది. ఆ డిజైన్ ఉన్నంత ప్లేస్ ఉంది అంతే. అంతే, అదే రూమ్ వాడిది. నేను అదే అడుగుతున్నా, మరి అదే చెప్తున్నా. అదే ఆ రూమ్ లో 3 years 3 or 4 years ఉన్నాడు. ఇట్స్ 1 hour కేరా. అంతే, ఇట్స్ 1 hour కి, ఇట్స్ పెంట్ హౌస్ 1 hour కి గైస్, యూ డోంట్ నో. నీకు తెలియదు మీకు అదంతా. బాల్కనీ మంచిగా ఉందిరా పొడుగు క్రికెట్ ఆనికి. అది బాల్ పోతే అంతేగా. జాలేపిద్దాం, నెట్ వేపిద్దాం. నెట్ వేపిద్దాం, మనం నెట్ వేపిద్దాం. పిచ్చిలాగా ఉంది బాగా. ఏమంటారు అది? అది యాడ్స్ 24 యాడ్సా? 22 years. సో 22 యాడ్స్.
Oh yeah, we have all automated stuff here. We can close and open. This is a shear. Yeah, you need all these things when you afford a luxurious apartment. It's good to have all these things. Who wants to go and shut it with your hands? Don't waste your muscles. Use your muscles for something else. It's a button. It should close like that. వేరే దానికి యూజ్ చేయండి మజిల్స్. కరెక్టే అన్నట్లే. నీకు అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే అక్కడ కర్టన్స్ ఎలా ఉన్నాయో మన సాయి గారి దగ్గర కూడా కర్టన్ అట్లనే ఉందన్నమాట. ఆటోమేటిక్ అది. ఎప్పుడన్నా చప్పట్లు కొడితే లైట్ ఆఫ్ అయ్యేటట్టు చూసినాం మనం. చప్పట్లు కొడితే కర్టన్లు ఓపెన్ అవుతాయి ఈడ. అయితే ఓపెన్ క్లోజ్ అయితేనే ఉంటదా? Yes. సెన్సార్ పనిచేస్తుందిరా. సాయి గారిని చూడగానే ఆటోమేటిక్ ఇట్లా తెరుచుకుంటది ఇట్లా. But this is a model flat. You can do it however you want, and you get a attached. ₹1 ఫ్రిడ్జ్ రా ఇది. అసలైన ₹1 ఫ్రిడ్జ్ ఈడుంది ఈడు. డెఫినెట్ ఎవరో ఒకరు ఈ ఫ్లాట్ లకు వచ్చి ఫ్రిడ్జ్ టూర్ చేస్తారు. అప్పుడు దాని క్రియేట్ అయ్యాం. Yes. ఫ్యూచర్ లో ఈ ఫ్లాట్స్ అన్ని హోమ్ టూర్ అవుతాయి. కానీ దాని ముందే మనం హోమ్ టూర్ రియాక్షన్ చేస్తాం. Yes. అట్లా ఉంటుంది. సో ఇది మన ఆడియన్స్ కి సబ్స్క్రైబర్స్ కి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అన్నమాట ఇది. ఎస్. This one. What is this technically called in real estate terms? వాష్రూమ్. It's a కామన్ వాష్రూమ్. నేను రిలీవింగ్ రూమ్ ఏదో అంటారు. ఇప్పుడు అద్దం కూడా పోయి బట్టలు ఇస్తాం కదా అందుకే. నీ ఫ్యాంటసీ ఏంద్రా ఇది? అరే అది రిలీవింగ్ వేరు రివీలింగ్ ఎంత తేడా ఉంది రే అది రివీలింగ్ కి రిలీవింగ్ కి. రివీలింగ్ అల్లే ఆడే. రిలీవింగ్ అన్నా నేను. ఓకే. it's a Common washroom. powder room. Powder room. Yeah, see, there is a word. పౌడర్ రూమా? అంటే మొత్తం అంటే అద్దం ముందర పౌడర్ వేసుకుంటాయి కదరా. చా పౌడరా? ఐ థాట్ పౌడరా ఈ పౌడర్ ఎందుకు వేసుకుంటారు రాడా? దాని కామన్ వాష్రూమ్ అనొచ్చు కదరా. పౌడర్ రూమ్ అని ఎందుకంటారా దాన్ని? 8 కోట్ల ఫ్లాట్ ఊకనే అవుతుంది అరబి. ఇప్పుడు పౌడర్ వాడకపోతే క్రీమ్ అంటారు, Shampoo ఏదో ఒకటి అనుకుంటారులే. షాంపూ రూమ్ అంటావు, క్రీమ్ రూమ్ అంటావు. షాంపూ రూమ్ ఎందుకు వచ్చిందిరా? Right. And then this is the master bedroom. I can see it. ఇది నార్మల్ గా లేదు సైజ్. Massive dude. మళ్ళీ వచ్చిందిరా. This is ఈ గ్రానైట్ ఫ్యాంటసీ ఏంద్రా ఈ కొడుకులకి. నేను స్టార్టింగ్ చెప్పినా నీకు, కింద ఉండాల్సిన మీద ఉంటాయి, మీద ఉండాల్సిన కింద ఉంటాయి అని చెప్పి. master suite. By the way, SUIT is not suit, it is suite. Okay. ఇది ఎప్పుడు మార్చారు? అది అట్లనే ఉందేమో. అవునా? సూట్ రూమ్ కదా, స్వీట్ రూమ్ అది. స్వీట్ రూమ్ అంట. స్వీట్ అన్నప్పుడు మరి SWEET అనొచ్చు కదా. వేరు ఈ స్విచ్ అది స్విచ్ స్వీటే కదా. అలాంటప్పుడు 2 స్పెల్లింగ్ ఎందుకు? 8 కోట్లు ఊకే గుర్తు చేయాలా మీకు? 8 కోట్ల అట్లనే ఉంటది. ఈడ ఏదైనా సరే వర్డ్స్ మారిపోతాయి. Yeah, this is the walk-in wardrobe. ఓ అరే, సాయిగడ్ అప్పౌండ్ అడుగుతున్న రూమ్ రా ఇది. వాక్ ఇన్ వార్డ్రోబ్ అంటే సాయిగడ్ అప్పౌండ్ ప్లేస్ అడుగుతుంది చూసినావా? బట్టలు ఏడేసుకోవాలి అని చెప్పి రివీలింగ్ రూమ్ అనమాట. ఈడ ఎంతనైనా రివీల్ చేసుకోరా నువ్వు. And then there's an attached washroom as well. There's also a huge dude. 8.5. చిన్నగానే ఉంది కదరా వాష్రూమ్. అదే కదా. లేదురా, డిసప్పాయింటెడ్ రా. నీకు ముందే వాష్రూమ్ చాలా వాస్ట్ గా ఉండాలి కదరా. ఓ 10 మంది అన్న పట్టాలి. అది ఆలారా 10 మంది పట్టడానికి. 10 మంది పట్టి అంత పెద్దగా ఉండాలంటారా నేను. స్నానమే కాదు, చాలా పనులు చేసి ఇక్కడ. అది పాయింట్ వచ్చాడు. అంత ఇరుకు స్థలంలోనే చాలా చేయొచ్చు అన్నాడు. అంటే మరి అక్షయగాడు అన్నట్టు పెద్ద ఉంటే ఇంకా ఉంటే అంతే ఇక. అంటే పడుకోవచ్చు రా, అందులోనే పడుకోవచ్చు. స్నానం చేస్తూ పడుకుంటారు కదరా కొందరు అలా. రిలీవింగ్ సుజనాడు అన్నట్టు. ఆయన నవ్వు మాత్రం పర్సనల్ రా. Right, this is the guest bedroom. Right, guest bedroom అంటారా ఇంకేమైనా ఉన్నాయి టర్మ్స్? ఎంత మాస్టర్ బెడ్రూమ్ కంటే ఇదే బాగుంది. అదే కదా. అంటే అంటారు కదా, అతిథి దేవో భవ అన్నట్టు. అతిథికి మంచిగా ఉండాలని. వావ్. The balcony, attached balcony, right? Of course, this is the attached balcony from that one. That was the master balcony which you came from the hall, from the dining area. And this is the entire place where you can play cricket. I mean, Atlanta Jayakani, but this is the size of it. క్రికెట్ మంచి క్రికెట్ ఆడుకోవచ్చు. మేము అదే చెప్పినాము. మేము అది స్టార్టింగ్ అదే చూసి మొత్తం నెట్ తో కవర్ చేయించి అద్దాలు ఇరగొట్టాల్సిందే. అంతే. మన బాయ్స్ కి అంతే. పొడుగు కొంచెం కనిపిస్తుందంటే వాళ్ళ క్రికెట్ ఆడాల్సిందే ఆడ. మెల్ల ఇట్లా అని చేయి తిరుగుతుంది ఇట్లా. నడుచుకుంటేనే తిరుగుతుంటది చెయ్యి. అది సబ్ కాన్షియస్ గా తిరుగుతుంది రా. అంటే అది Okay, so this is parents' bedroom. So this is basically a 4-bedroom apartment.
See, that is the good part. Whoever designed this apartment, they have good knowledge about how to design everything, because obviously all these things count when it comes to luxury, right? డిజైన్ బాగుంది. Small things. Having a balcony. Yes. అక్కడ కూర్చొని మనం పాడ్కాస్ట్ చేస్తే ఎట్లుంటది అంటావు? బాగుంటది బ్యాక్గ్రౌండ్. చాలా బాగుంది. చాలా బాగుంటది. అక్కడ కూర్చొని యూట్యూబ్ లో వీడియో షూట్ చేయొచ్చు. చాలా యూనిక్ ఉంది ఆ ప్లేస్. యాక్చువల్ చెప్పాలంటే ఆ ప్లేస్ ఏంటంటే సాయిగడ్ మన వైఎం స్టూడియోస్ లో, అంటే వైఎం స్టూడియో కోసం తీసుకుంటాడు అనమాట ఫ్లాట్. అక్కడ నుండి జాయిన్ అవుతాడు అనమాట నెక్స్ట్ టైం నుండి. 4 bedroom అంటే మన నలుగురికే కదా. ఎస్. పిన్ గాడు ఏమంటారు ఎలా అనుకుంటాడు ఇప్పుడు? వాడు వచ్చి హోమ్ టూర్ చేస్తాడు. And finally, we have one of the most important bedrooms, which is the kids' bedroom. Okay, this is the kids' bedroom. కిడ్స్ బెడ్రూమ్ మరీ చిన్న ఉందరా కదా? వాడు అంటే పెద్ద గాడ కిడ్ లెక్కనే వెలిగిపోతారా? నాకు అదే డౌట్ వచ్చింది తెలుసా. అంటే ఇరికిచ్చిర్రు కిడ్స్ రూమ్ అయితే ఇరికిచ్చిర్రు ఇట్లా కబోర్లు ఇవిడు ఎట్లా అమ్మా. A good size washroom. పిల్లలకి ఇంత పెద్దది అవసరం లేదు కానీ ఈయన కూడా ఎంత అన్ఫేర్ చేస్తుండు చూసినావా? అదే కదా, పిల్లలకి ఇంత పెద్ద అవసరం లేదంట. అంటే ఆడ పెద్ద గాడ కోరికలు ఉన్నాయా? ఇన్ఫార్మల్ లివింగ్ ఏరియా దే కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ కన్వర్టెడ్. ఇంతేనా? 8 కోట్లు పెడితే ఒక హోమ్ థియేటర్ ఏది, మేడ్ రూమ్ ఏది? మనం పెట్టుకోవాలి ఇక. ఇప్పుడు ఇదో హోమ్ థియేటర్ అంటే ఇది ఇన్ఫార్మల్ రూమ్ ని మార్చుకోవచ్చు అన్నాడు. మార్చుకోవచ్చు ఏంట్రా, చూపి సపరేట్ ఏరియా. 4 bedroomలకే సరిపోయింది. కాదు బాల్కనీకి సరిపోయింది మొత్తం. బాల్కనీకి సరిపోయింది మొత్తం. A little bit small maybe, but here this is the open one. It's massive, dude. This is the ఓకే, proper ఇప్పుడు అది అయిపోయింది. ఇది ఓపెన్ east facing. ఖాళీది ఇది. 8 కోట్లు పెడితే మనకి ఇదే ఇస్తారా అయితే? ఇట్లుంటది ఇది. Right? So nothing done there. Just సో దే విల్ బి ప్రొవైడింగ్ దిస్ సెంట్రలైజ్డ్ ఏసీ. 8 కోట్లు పెట్టినందుకు అది ఒకటిగా తీసుకో అన్నట్టు AC ఒకటి ఇచ్చేసాడు వచ్చేసి. 8,000 వేసి ఇచ్చి అది కూడా సెకండ్ ఏంది వ్యాన్ ఇచ్చింది. 8 కోట్లు పెడితే ఏసీయా? అది మన 8 కోట్ల యూనిట్. నాకైతే 8 కోట్లు అంటే ఏమంటారు, 8 కోట్ల వర్త్ అనిపించలే. అది నాకైతే అనిపించలే. బాల్కనీ ఒకటే అనిపించింది. కదా. ఎస్, నాకైతే గ్రానైట్ చూస్తే అనిపించింది 8 కోట్లు. ఈ గ్రాండ్ వేస్తున్నాను ఇప్పుడు ఇది. సో గైస్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కొనాలనుకుంటే ప్లీజ్ కొనాలనుకుంటే మన బ్రోకర్ సాయిని కాంటాక్ట్ చేయొచ్చు. బ్రోకర్ అరే వాడు ఓనర్ రా, నువ్వు బ్రోకర్ అంటే ఏందిరా అండి? బ్రోకర్ అంటాడు, జోకర్ అంటాడు, అన్నీ కాదు, అంటాడు. బ్రోకర్ వాస్ పర్సనల్ రా, నువ్వు వేరే బ్రోకర్ అన్నావు, నాకు అర్థమైంది. సో చూసారు కదా గైస్, ఇది వాటి వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ న్యూ ఇయర్ వచ్చేసింది. సో మనకి 50K రావాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ us. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. చిట్టా 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 చిట్టా